Hello friends, welcome back. Good evening and namaste. This is Sriram. మనం నిన్నటి యూట్యూబ్ లైవ్ సెషన్లో ఏఈ పేపర్ సిలబస్ అండ్ నేను ఇంకో విషయం కూడా చెప్పాను. ఏఈ పేపర్ ఎస్పీడీసీఎల్ ఏఈ పేపర్ అండ్ టీఎస్పీఎస్సీ పాలిటెక్నిక్ లెక్చరర్స్ పేపర్ సిలబస్ ఈజ్ సేమ్. సో దట్ ఈస్ ద రీజన్ యాక్చువల్లీ ఇన్ ద ఫస్ట్ యూట్యూబ్ లైవ్ సెషన్ మనం డీటెయిల్డ్ సబ్ టాపిక్స్ వైజ్ ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో దాన్ని డిస్కస్ చేసాం. అండ్ టుడే వీఆర్ గోయింగ్ టు డిస్కస్ సమ్ క్వశ్చన్స్, అంటే మోడల్ క్వశ్చన్స్. బిఫోర్ గోయింగ్ టు ద మోడల్ క్వశ్చన్స్ ఐ విల్ షో యూ ద సిలబస్ ఆఫ్ పాలిటెక్నిక్ లెక్చరర్స్ ఆల్సో. బోత్ ఆర్ సేమ్ ఆల్మోస్ట్. ఓకే, హియర్ అండ్ దేర్ యూ కెన్ ఫైండ్ సమ్ డిఫరెన్సెస్, బట్ క్వశ్చన్స్ వైజ్ మాత్రము సేమ్ ఉంటాయి. లెవెల్ ఆఫ్ క్వశ్చన్స్ సేమ్, బట్ వెయిటేజ్ ఈజ్ డిఫరెంట్. చూడండి, నిన్నటి లైవ్ సెషన్లో ఏమైతే టాపిక్స్ మనం డిస్కస్ చేసామో వాటి మీదనే కాకుండా వాటికి సంబంధించి ప్రీవియస్ ఇయర్స్ ఇచ్చిన పేపర్సు, అంటే మోస్ట్ ఆఫ్ ది క్వశ్చన్స్ నేను పాలిటెక్నిక్ లెక్చరర్స్ పేపర్స్ నుంచి సెలెక్ట్ చేశాను అలాంగ్ విత్ ఏఈ అండ్ ఏఈఈ, రైట్. అండ్ మనం పాలిటెక్నిక్ లెక్చరర్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో పేపర్ 2 దానిలో మన బ్రాంచ్ ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్ ఇంజనీర్స్. సో ఈ పర్టిక్యులర్ టాపిక్ సంబంధించి అంటే పార్ట్ నెంబర్ 6 సబ్జెక్ట్ అనలాగ్ అండ్ డిజిటల్ కంబైన్ ఉంటుంది. దీని బేసిక్ ఎలక్ట్రానిక్స్ అని కూడా అనుకోవచ్చు. ఇది సిలబస్. బట్ మీరు చూడాల్సిన పాయింట్ ఇది, రైట్. వెయిటేజ్, ఎక్స్పెక్టెడ్ వెయిటేజ్ యాజ్ కంపేర్డ్ టు డిజిటల్. ఇక్కడ ఈ బేసిక్ ఎలక్ట్రానిక్స్ పార్ట్లో అనలాగ్ పార్ట్కి కొంచెం వెయిటేజ్ ఎక్కువ ఉంటుంది. కొన్ని సందర్భాల్లో 10 నుండి 15 మార్కులు ఇవ్వడం కూడా జరిగింది. బట్ మనం యావరేజ్ లాస్ట్ 5 to 6 years యావరేజ్ తీసుకుంటాం. బట్ పాలిటెక్నిక్ అయితే పేపర్స్ అవైలబుల్గా లేవు. ఓన్లీ 1 పేపర్ ఈజ్ అవైలబుల్. రిమైనింగ్ క్వశ్చన్స్ అన్నీ జస్ట్ హిస్టారికల్ డేటా గివెన్ బై సమ్ స్టూడెంట్స్ ఓన్లీ. ఓకే, కమింగ్ టు ద సెషన్. ఈరోజు మనం అనుకున్నట్లుగా మన సెషన్ ఏమిటి? మోడల్ క్వశ్చన్స్. ఇక్కడ మోడల్ క్వశ్చన్స్ అని ఇచ్చినప్పటికీ మనము ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్స్, ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ రెండు డిస్కస్ చేస్తాం. ఇది జస్ట్ డైరెక్ట్లీ వెరీ స్ట్రైట్ ఫార్వర్డ్ క్వశ్చన్, వెరీ స్ట్రైట్ ఫార్వర్డ్. ద డిఫరెన్షియల్ గెయిన్ ఆఫ్ బీజేటీ యాంప్లిఫైర్ ఈజ్ 10. జనరల్గా డిఫరెన్షియల్ గెయిన్ మైనస్ నెగిటివ్ ఉంటుంది. ఓకే, నో ప్రాబ్లమ్. మాడ్యులస్ వాల్యూ ఈజ్ గివెన్, దట్స్ ఇట్. జస్ట్ నంబర్ ఇచ్చాడు, ఇట్ ఈస్ నాట్ ఇన్ డెసిబల్స్. ఓకే, అండ్ ట్రాన్స్ కండక్టెన్స్ ఆఫ్ ద డిఫరెన్షియల్ యాంప్లిఫైర్ ఈస్ 10 mA/volt. ట్రాన్స్ కండక్టెన్స్ ఇచ్చాడు. ద పాసిబుల్ వాల్యూ ఆఫ్ కలెక్టర్ రెసిస్టర్ ఆర్సీ, అంటే ఐడెంటికల్ ట్రాన్సిస్టర్స్ ఉంటాయి. సిస్టమ్ అనేది ఎట్లా డిజైన్ చేశాడు? ఐడియల్ స్పెసిఫికేషన్స్. సో అవన్నీ మనం ఏమి పట్టించుకోని అవసరం లేదు, రైట్. అంటే ఐడియల్ అని ఇచ్చేసాడు కదా. సో జనరల్గా గెయిన్ ఫార్ములా ఏమిటి? డిఫరెన్షియల్ గెయిన్ ఏడి ఈజ్ ఈక్వల్స్ టు మైనస్ జిఎం ఇంటూ ఆర్సి. పై మోడల్ ప్రకారం నెగిటివ్ సైన్ మాడ్యులస్ వాల్యూ హ్యాస్ గివెన్ బికాస్ రెసిస్టర్ వాల్యూ కదా మనం ఫైండ్ అవుట్ చేసేది. దీని ప్రకారం ఫైండ్ అవుట్ చేస్తే వచ్చిన ఏడి వాల్యూ ప్రొవైడ్ చేశాడు కాబట్టి అన్నోన్ ఆర్సీ, దట్స్ ఆల్. సో వాట్ ఈజ్ ఆర్సీ? ఆర్సీ ఈజ్ ఈక్వల్స్ టు differential gain. What is the RC value here? Differential gain divided by transconductance. Differential gain value ఎంత ఉంది మన దగ్గర? 10. So 10 divided by no units, volt for volt of course, or no units. 10 milliampere per volt. 10 milliampere per volt. అంటే volt for ampere. Resistance ohms. Milli becomes kilo. అంటే this value is equals to 1 kilo ohm, the expected value of RC. As he has given the AD value with the modulus, sign ivadu, resistance negative undadu. Okay, so that is the reason you don't worry about it. ఇప్పుడు ఆప్షన్స్ చూడండి. 1 kilo ohms. డైరెక్ట్ క్వశ్చన్ ఇది. ఇక్కడ ఆలోచించాల్సిన లాజిక్ ఏం లేదు. ఇక్కడ యూ కెన్ ఫైండ్ సమ్ లాజిక్. సర్క్యూట్ ఇచ్చాడు, కన్సిడర్ ద సర్క్యూట్. చూడండి, అవుట్పుట్ వోల్టేజ్ అండ్ కరెంట్ ఐఎక్స్, వి అండ్ దెన్ ఐ ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. దిస్ ఈజ్ అవుట్పుట్ నోడ్ వేర్ వీఆర్
గోయింగ్ టు ఫైండ్ అవుట్పుట్ వోల్టేజ్. ఇక్కడ కరెంట్ యారో మార్క్ చూడండి ఇట్లా ఇచ్చాడు. దిస్ ఈస్ అ కరెంట్. కరెంట్ ఆల్వేస్ డిసైడెడ్ బై డయోడ్, ఇట్స్ ఓకే. కానీ డయోడ్లో ఫ్లో అయ్యే కరెంటు యానోడ్ నుంచి క్యాథోడ్కి మాత్రమే ఉంటుంది, రివర్స్ ఉండదు. బట్ ఇక్కడ మీరు గమనించండి, పాజిటివ్ అండ్ నెగిటివ్ టెర్మినల్స్ సమ్ వాల్యూ 6 volts ఇచ్చాడు. ఇక్కడ ఇమీడియట్గా ఈ డయోడ్ని తీసేసేయచ్చు. వై? జర్మేనియం డయోడ్ కనెక్టెడ్ ఇన్ రివర్స్. డయోడ్ అలోస్ కరెంట్ ఇన్ ఓన్లీ ఫార్వర్డ్ బయాస్, సో వీ కెన్ నెగ్లెక్ట్ ఇట్. సో ఇది కరెంట్ డైరెక్షన్. దిస్ ఈజ్ ద డైరెక్షన్ ఆఫ్ కరెంట్. అంటే ఎవరు కండక్ట్ అవుతున్నారు? ఇక్కడ సిలికాన్ డయోడ్ అనేది కండక్ట్ అవుతుంది. ఓకే, మరి ఇక్కడ నుంచి వెళ్ళే కరెంట్, లెట్ మీ టేక్ దిస్ సర్క్యూట్ ఇన్ టు ద నెక్స్ట్ స్లైడ్ ఫర్ సింపుల్ ఎక్స్ప్లెనేషన్. చూడండి, ఈ డయోడ్ని తీసేసాము. ఇది ఫ్లో ఆఫ్ కరెంట్ డైరెక్షన్. ఓకే, మరి ఇక్కడ మీరు గమనిస్తే దిస్ డయోడ్ సెట్ అలౌస్ ద కరెంట్. మరి ఈ డయోడ్ ఏమైంది? ద డయోడ్ ఇది D1 అనుకుందాం, లేదా సిలికాన్ డయోడ్ అనుకుందాం. ఈ డయోడ్ ఏమైపోయింది? రివర్స్ బయాస్ అయిపోయింది. దిస్ ఈజ్ ఇన్ రివర్స్ బయాస్. రివర్స్ బయాస్ అయిపోయింది బికాస్ ఇక్కడ నుంచి ఇట్లా కరెంట్ రావడానికి ట్రై చేస్తుంది, బట్ డైరెక్షన్ ఆఫ్ డయోడ్ ఎట్లుంది? ఆపోజిట్. సో ఇట్ డజంట్ అలౌ ద కరెంట్. కరెంట్ ఎప్పుడు యానోడ్ నుంచి క్యాథోడ్కి మాత్రమే ఫ్లో అవుతుంది. ఓకేనా? రైట్. సో దాట్ Ix 0. సో 6 volts సఫిషియంట్ టు డ్రైవ్ ద టోటల్ సర్క్యూట్. ఎందుకు? ఈ సిలికాన్ కండక్ట్ అయింది, ప్లస్ అండ్ మైనస్. సిలికాన్ డయోడ్ ఈజ్ ఇన్ కండక్షన్, జర్మేనియం కూడా కండక్షన్ స్టేట్లోనే ఉన్నది. సో దాట్ ఇక్కడ అవుట్పుట్ వోల్టేజ్ ప్లస్ అండ్ మైనస్ తీసుకుంటే ఈ డ్రాప్ అవుట్పుట్లో ఉంటుంది. వాట్ ఈజ్ ద అవుట్పుట్ వోల్టేజ్? V0 ఈజ్ ఈక్వల్స్ టు 0.7 volts ప్లస్ జర్మేనియం కట్ ఇన్ వోల్టేజ్ 0.3 volts. సో వోల్టేజ్ వాల్యూ 1 volt వస్తే క్వశ్చన్ అతను అడిగిన ప్రకారం కరెంట్ వాల్యూ 0. సో దట్ Ix is 0. సో ఆప్షన్ చూడండి, వోల్టేజ్ నెక్స్ట్ కరెంట్ 1 volt అండ్ 0 amperes ఈజ్ అ కరెక్ట్ ఆప్షన్. 1 volt 0 amperes. Voltage is 1 and current is 0. Right. Next question. Identify the feedback. మనం షార్ట్ కట్ డైరెక్ట్గా నేను ప్రాబ్లమ్ సాల్వ్ చేయడానికి ట్రై చేస్తున్నా. ఏదైతే ఫీడ్బ్యాక్ ఎలిమెంట్ ఉందో దట్ ఈస్ యాక్చువల్లీ వీ కెన్ ఐడెంటిఫై. అది అవుట్పుట్ అండ్ ఇన్పుట్కి కామన్గా కనెక్ట్ అయి ఉంటుంది. ఇది డైరెక్ట్గా కనిపిస్తుంది కాబట్టి మనం ఫీడ్బ్యాక్ ఎలిమెంట్ ఫైండ్ అవుట్ చేయడానికి జనరల్గా ఫాలో అయ్యే టెస్ట్స్ ఏమీ ఫాలో అవ్వక్కల, ఏ టెస్ట్ అవసరంలా, డైరెక్ట్గా ఎలిమెంట్ కనిపిస్తుంది. ఈ ఎలిమెంట్ అవుట్పుట్ నోడ్ అండ్ ఇన్పుట్ నోడ్ని ఐడెంటిఫై చేయాలి. దట్ ఈస్ ద స్టెప్ నెంబర్ 1. కనెక్టెడ్ అట్ అవుట్పుట్ నోడ్ అండ్ ఇన్పుట్ నోడ్ డైరెక్ట్లీ. ఇక్కడ డయోడ్ కానివ్వండి, వర్చువల్ షార్ట్, అట్లా ఏ ఇండైరెక్ట్ ఎలిమెంట్స్ లేవు. సో డైరెక్ట్గా కనెక్ట్ అయితే గుర్తుందా షార్ట్ కట్ ఏమంటున్నాం మనం? అవుట్పుట్ సైడ్ షంట్, బట్ అవుట్పుట్ సైడ్ తీసుకునేది ఏమిటి? శాంప్లింగ్. అండ్ ఇన్పుట్ సైడ్ కూడా డైరెక్ట్గానే ఉంది కాబట్టి షంట్, బట్ ఇన్పుట్ సైడ్ని మనం ఏమనాలి? మిక్సింగ్. బట్ ఇక్కడ ఆప్షన్ చూడండి, షంట్ 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 సిరీస్ అట్లా ఇచ్చాడు. దీన్నే లో ఇన్పుట్ లో అవుట్పుట్ ఇంపిడెన్స్ యాంప్లిఫైర్, దాని నుంచి ట్రాన్స్ ఇంపిడెన్స్ యాంప్లిఫైర్ అట్లా కన్వర్ట్ చేయొచ్చు. మన టేబుల్ ఉందిగా 44 కాంబినేషన్స్ టేబుల్. బట్ ఇక్కడ క్వశ్చన్ డైరెక్ట్ ఉన్నప్పుడు మనం అన్నీ చేసి టైం వేస్ట్. అంటే ఆప్షన్ ఏ షంట్ షంట్ టైప్ ఫీడ్బ్యాక్ యాంప్లిఫైర్. ఇది ఒక రెగ్యులర్ క్వశ్చన్. ఇక్కడ ఇయర్ ఏం రాయాల, రెగ్యులర్ క్వశ్చన్ చాలాసార్లు ఇచ్చాడు, ఇంక్లూడింగ్ గేట్ అండ్ ఈఎస్సీ పేపర్. ఇన్ ద సర్క్యూట్ షోన్ ఆప్ యాంప్ ఐడియల్, ఆప్ యాంప్ ఈజ్ ఐడియల్. అయితే ఫైండ్ ద కరెంట్ Ix అండ్ V0. చూడండి, ఇది Ix, ఇది V0. మీరు ఈ ప్రాబ్లమ్ని డైరెక్ట్గా చేయొచ్చు. ఓకే, ఫస్ట్ పాయింట్, కరెంట్ ఎంటరింగ్ ఇంటూ ఆప్ యాంప్ ఐడియల్ సర్క్యూట్ కదా, సో 0. కరెంట్ ఎంటరింగ్ ఇంటూ ఆప్ యాంప్ 0. ఇక్కడ కరెంట్ 0 అంటే డ్రాప్ 0, సో దిస్ ఈజ్ గ్రౌండ్. సో దిస్ ఈజ్ ఆల్సో గ్రౌండ్. దిస్ ఈజ్ కాల్డ్ యాజ్ వర్చువల్ గ్రౌండ్. వర్చువల్ గ్రౌండ్ ప్రకారము ఇక్కడ వోల్టేజ్ 0 volts ఉంది. దిస్ ఈజ్ హౌ మచ్? 0 volts.
సింపుల్. సో ఇప్పుడు ఈ ఐఎక్స్ ఫైండ్ అవుట్ చేయడానికి చాలా మార్గాలు ఉన్నాయి. ఇక్కడ ఏదైనా కరెంట్ ఎంటర్ అవుతుంది అనుకున్నారనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ సేమ్ కరెంట్ హ్యాస్ టు బి లీవ్, అంటే అదే కరెంటు లోపలికి వస్తున్న కరెంటు బయటికి పోవాలి, ఇంక దానికి వేరే మార్గం ఏమీ లేదు కదా. అంటే ఈ కరెంట్నే ఐఎక్స్ అనుకోవచ్చు. 2 మైనస్ ఇది 0 డివైడెడ్ బై 2K, అంటే 2/2 కిలో ఉంది డినామినేటర్. 1 మిల్లీ యాంపియర్ అనేది కరెంట్. సో ఒక ఆప్షన్ తీసేసేయచ్చు. ఓకే, విల్ థింక్ అబౌట్ ఇట్ లేటర్. అదొక మార్గము. లేదా ఇక్కడ నుంచి ఇటు వెళ్ళిపోయే కరెంట్ కూడా ఫైండ్ అవుట్ చేయొచ్చు. సార్ అది ఎట్లా సార్ అంటే, ఇది 0, ఇక్కడ వోల్టేజ్ మీకు తెలిసి ఉండాలి. యాక్చువల్గా నన్ను అడిగితే అవసరం లేదు, మనం ఈ ప్రాబ్లమ్ని డైరెక్ట్గా చేయొచ్చు. చూడండి, ఇదే కరెంట్ ఇట్లా ఫ్లో అవుతుంది కాబట్టి డైరెక్ట్గా ఐఎక్స్ని నేను 2/2K 1 మిల్లీ యాంపియర్ అని రాసేస్తున్నా. ఈ యాంప్లిఫైర్ అనేది ఒక స్టాండర్డ్ మోడల్. ఇది మనం చాలాసార్లు డిస్కస్ చేస్తూ ఉంటాం డిఫరెంట్ ఆస్పెక్ట్స్లో. ఇట్లా ఆల్ వాల్యూస్, రెసిస్టర్ వాల్యూస్ సేమ్ ఉంటే గెయిన్ -3. యాక్చువల్గా గెయిన్ ఆఫ్ దిస్ యాంప్లిఫైర్ ఈజ్ హౌ మచ్? -3. వోల్టేజ్ గెయిన్ -3 కాబట్టి అవుట్పుట్ వోల్టేజ్ ఈజ్ ఈక్వల్స్ టు ఇన్పుట్ వోల్టేజ్ ఎంత ఇచ్చాడు? 2 volts ఇంటూ -3 తీసుకుంటే మీకు -6 volts వస్తుంది. అంటే మీకు కొన్ని పాయింట్స్ గుర్తుంటే 1 మిల్లీ -6 ఇది లేదు సార్, గెయిన్ రిలేషన్ గుర్తు లేదు సార్ అంటే నో ప్రాబ్లం. ఆ సర్క్యూట్ నేను మళ్ళీ తీసుకుంటున్నా. చూడండి, ఇక్కడ వోల్టేజ్ ఎంత అని చెప్పుకున్నాము? 0 volts. దీన్ని ఏమంటున్నాను? Vx. You take the node equation. So first node equation I am writing. ఇక్కడ నోడ్ ఈక్వేషన్ రాయాలంటే చూడండి, 0 - 2/2K ప్లస్ 0 - Vx/2K. 0 - 2 డివైడెడ్ బై 2K ప్లస్ ఇక్కడ ఏమనుకున్నాం? దీన్ని Vx అనుకున్నాం. 0 - Vx డివైడెడ్ బై 2K ఈజ్ ఈక్వల్స్ టు ఏమవుతుంది? 0. నోడ్ ఈక్వేషన్ 2K అటువైపు తీసుకెళ్ళండి. ఇప్పుడు Vx ఏమవుతుంది? Vx ఈజ్ ఈక్వల్స్ టు -2 volts అయింది. మీకు Vx -2 volts అంటే వాట్ ఈజ్ Ix? కరెంట్ ఈజ్ ఈక్వల్స్ టు ఏంటి? పొటెన్షియల్ డిఫరెన్స్ బై రెసిస్టెన్స్. ఈ డైరెక్షన్లో కదా మీరు క్యాలిక్యులేట్ చేయడానికి ప్రయత్నించేది. అంటే 0 - -2, 0 -2 డివైడెడ్ బై ఇక్కడ ఉన్న పాత్లో రెసిస్టెన్స్ వాల్యూ ఎంత? 2 kilo ohms. అంతే. వాట్ ఈజ్ Ix వాల్యూ? Ix ఈజ్ ఈక్వల్స్ టు 1 మిల్లీ యాంపియర్స్. యూ విల్ గెట్ ద సేమ్ ఆన్సర్. సార్ మరి వోల్టేజ్ సార్? ఇక్కడ ఆల్రెడీ మీకు Vx వాల్యూ తెలుసు. వాట్ ఈస్ ద Vx వాల్యూ? దట్ ఈజ్ ఈక్వల్స్ టు -2 volts. ఓకే, ఇప్పుడు ఒక పని చేద్దాం. మనం ఇప్పుడు ఇక్కడ ఒక నోడ్ ఈక్వేషన్ రాద్దాం. ఓకేనా? ఇక్కడ ఒక నోడ్ ఈక్వేషన్ రాద్దాం. సి నోడ్ ఈక్వేషన్ ఎట్ దిస్ పాయింట్. ఇది 0 అండ్ ఇది V0. సో -2 - 0 రాయక్కర్లేదు కదా, -2 - 0 డివైడెడ్ బై 2K ప్లస్ ఇది 2K ప్లస్ -2/2K ప్లస్ -2 - V0 డివైడెడ్ బై -2 - V0 డివైడెడ్ బై 2K is equals to 0. Total bring right side, it will becomes 0. V0 is equals to -2 -2 -2 -6 volts. So that again you get the same answer. 1 milliampere current -6 volts is the output voltage. మీరు డైరెక్ట్గా చేసిన అంతే వస్తుంది. సో కరెంట్ నెక్స్ట్ వోల్టేజ్ 1 milli -6 volts. D is a correct option. 1 milliampere and -6 volts. Right? Coming to the next question. చూడండి, మీరు ట్రై చేయాలి. ఇది ఒక ఇంపార్టెంట్ మోడల్.
నేను ఈ ప్రాబ్లమ్స్ అండ్ ఈ మోడల్ క్లాస్లో డెరివేషన్ చెప్పను జనరల్గా జెన్కో పబ్లిక్ సెక్టార్ యూనిట్ బ్యాచెస్కి. బట్ దీనికి ఒక హింట్ ఉంటుంది చూడండి. ఇఫ్ యూ అబ్జర్వ్ వాట్ ఈజ్ అ నేమ్ ఆఫ్ ది సర్క్యూట్ కామన్, ఇదేమిటిది కామన్ ఇమిటర్ యాంప్లిఫైర్, కామన్ ఇమిటర్ యాంప్లిఫైర్ విత్ ఇమిటర్ రెసిస్టర్ వితౌట్ బైపాస్ కెపాసిటర్. బైపాస్ కెపాసిటర్ మీకు ఏమైనా కనిపిస్తుందా? లేదు. వితౌట్ బైపాస్ కెపాసిటర్, దాని సర్క్యూట్ నేమే అది, సిఈ వితౌట్ బైపాస్ కెపాసిటర్. ఓకే, నౌ చూడండి ఈ యాంప్లిఫైర్కి నేను గెయిన్, దిస్ ఈజ్ అవుట్పుట్ అండ్ దిస్ ఈజ్ ఇన్పుట్, గెయిన్ ఫార్ములాస్ 2 వేస్లో ఇచ్చాను. విత్ బైపాస్ కెపాసిటర్ అనుకోండి, విత్ బీపీసీ బైపాస్ కెపాసిటర్, గుర్తుందా? వాట్ ఈస్ ద వోల్టేజ్ గెయిన్? మైనస్ జిఎం ఇంటూ ఆర్సి లేదా మైనస్ ఆర్సి బై స్మాల్ ఆర్ఈ, స్మాల్ ఆర్ఈ. కానీ ఇక్కడ వితౌట్ బైపాస్ కెపాసిటర్, వితౌట్ బీపీసీ, వితౌట్ బైపాస్ కెపాసిటర్. వాట్ ఈజ్ ద గెయిన్? గుర్తుందా? వాట్ ఈజ్ ద గెయిన్? సింప్లీ మైనస్ ఆర్సి డివైడెడ్ బై ఆర్ఈ, క్యాపిటల్ ఆర్ఈ. ఇది అప్రాక్సిమేట్ గెయిన్, ఎగ్జాక్ట్ గెయిన్ నో ఛాన్స్. ఆల్వేస్ క్వశ్చన్స్ 1 మార్క్ క్వశ్చన్ అంటే అప్రాక్సిమేట్ గెయిన్. దీన్ని స్మాల్ సిగ్నల్ గెయిన్ అంటాం జనరల్గా. ఓకే, ఫార్ములా మైనస్ ఆర్సి డివైడెడ్ బై ఆర్ఈ. బట్ మనం క్లాస్లో సిఈ యాంప్లిఫైర్ రిలేషన్స్, కామన్ సోర్స్ యాంప్లిఫైర్ రిలేషన్స్ బోత్ ఆర్ సేమ్. వోల్టేజ్ గెయిన్, స్మాల్ సిగ్నల్ వోల్టేజ్ గెయిన్లో గెయిన్ రిలేషన్స్ రెండు సేమ్ అని చెప్పుకున్నాం. ఇక్కడ ఇమిటర్ ఉంటుంది, ఇక్కడ సోర్స్ ఉంటుంది, అక్కడ కలెక్టర్ ఉంటుంది, ఇక్కడ డ్రైన్ ఉంటుంది, ఇక్కడ బేస్ ఉంటే ఇక్కడ గేట్ ఉంటుంది. అంటే ఆర్సీ ప్లేస్లో ఇక్కడ ఏమొస్తుంది? ఆర్డి, డ్రైన్ రెసిస్టర్. ఆర్ఈ ప్లేస్లో ఎవరు వస్తారు? సోర్స్ రెసిస్టర్. సో పాయింట్ అర్థమైందా మీకు? వోల్టేజ్ గెయిన్ రిలేషన్ ఏమవుతుంది? ఏవి ఈజ్ ఈక్వల్స్ టు మైనస్ ఆర్డి బై ఆర్ఎస్. ఇది మళ్ళీ మీరు డెరివేషన్ చేయొద్దు. కొన్ని బ్యాచెస్కి, వెరీ రేర్ కేసెస్, లాంగ్ టర్మ్ బ్యాచ్ ఉంటే వాళ్ళకి మాత్రమే వాళ్ళ నోట్స్లో డెరివేషన్ ఉంటుంది. డెరివేషన్ 25 మినిట్స్ అయిన తర్వాత ఫైనల్గా జనరల్గా పబ్లిక్ సెక్టార్ జెన్కో బ్యాచెస్కి ఏం చెప్తాం, ఇదంతా అవసరం లేదు, ఫైనల్గా ఈ కంపారిజన్ గుర్తుపెట్టుకోండి అని చెప్తాం. అదే ఇంపార్టెంట్ ఫైనల్. సో మైనస్ 5 కిలో బై 1 కిలో, మైనస్ 5 ఈజ్ అ ఆన్సర్. -5 is the answer. Gain or small signal voltage gain, small signal gain is equals to -5. Okay, next. BJT. మీరు ఒక BJT తీసుకోండి, ఒక ఫీల్డ్ ఎఫెక్ట్ ట్రాన్సిస్టర్ తీసుకోండి, ఒక ఆపరేషనల్ యాంప్లిఫైర్ తీసుకోండి. జనరల్గా అంటే when they are in open loop, it is నాట్ బేస్డ్ ఆన్ ఫీడ్బ్యాక్ కాకుండా జనరల్ వ్యూ అని ఒకటి డిస్కస్ చేసాం మనం. జనరల్ వ్యూలో బీజేటీ ఈజ్ ఏ కరెంట్ కంట్రోల్ కరెంట్ సోర్స్. ఓకే, మరి ఫెట్ నిన్నే ఎక్స్ప్లెయిన్ చేశాను నేను వీడియోలో కూడా. వోల్టేజ్ యూట్యూబ్ లైవ్లో వోల్టేజ్ కంట్రోల్ కరెంట్ సోర్స్. ఆప్ యాంప్ వోల్టేజ్ కంట్రోల్ వోల్టేజ్ సోర్స్. ఇక్కడ బీజేటీ అడిగాడు, వోల్టేజ్ కంట్రోల్డ్ డివైజా అంటే క్వశ్చన్ ఆప్షన్ ఎట్లా ఇచ్చాడంటే ఇన్పుట్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇచ్చాడు. ఇన్పుట్ని సెపరేట్ చేయండి మీరు, ఇట్లా ఇన్పుట్ పోర్షన్ ఎగ్జైటేషన్ పార్ట్ని సెపరేట్ చేస్తే ట్రాన్సిస్టర్ ఏమో కరెంట్ కంట్రోల్ అవుతుంది, ఫెట్ వోల్టేజ్ కంట్రోల్ అవుతుంది, ఆప్ యాంప్ కూడా వోల్టేజ్ కంట్రోల్ అవుతుంది. మనకు కావాల్సింది బీజేటీ, కరెంట్ కంట్రోల్డ్ డివైస్ బి. ఇది రీసెంట్ క్వశ్చన్. అజ్యూమింగ్ ద డయోడ్స్ ఇన్ ద సర్క్యూట్ టు బి ఐడియల్. మీరు ఈ పాయింట్స్ని హైలైట్ చేయాలి ఎగ్జామ్ హాల్లో. సర్క్యూట్ ఐడియల్, కరెంట్ నెక్స్ట్ వోల్టేజ్ కావాలంట. ఇది కరెంట్ డైరెక్షను, బట్ మీరు జాగ్రత్తగా చూడండి. ఇది రైట్ సైడ్ ప్లస్, లెఫ్ట్ సైడ్ మైనస్, ఇది పొలారిటీ. ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం కరెంట్ అండ్ వోల్టేజ్ని ఫైండ్ అవుట్ చేయబోతున్నాం. రైట్, సో ఓకే, వాట్ ఈజ్ అ వోల్టేజ్ అట్ దిస్ నోడ్? ఈ సర్క్యూట్ ఇక్కడ నెక్స్ట్ పేజ్లో లేదు,
నేను ఇక్కడే సాల్వ్ చేస్తున్నాను. మీరు జాగ్రత్తగా గమనిస్తే ఇక్కడ 9 volts ఇచ్చాడు, 10K 10K, 5 volts ఇచ్చాడు, 10K అండ్ 10K. ఇఫ్ ఇట్ ఈస్ నాట్ విజిబుల్, చూడండి, దిస్ ఈజ్ 9 volts. పొటెన్షియల్ డివైడర్ వోల్టేజ్ మెథడ్ యూజ్ చేయాలి. ఇట్లాంటి ప్రాబ్లమ్స్ మనం చాలా మోడల్స్ సాల్వ్ చేసాము. ఇక్కడ 5 volts ఇచ్చాడు, రెసిస్టర్ 10K 10K, రెసిస్టర్ వాల్యూస్ ఆర్ 10K అండ్ 10K. అంటే ఇది జస్ట్ పొటెన్షియల్ డివైడర్ నెట్వర్క్ అంతే, ఇంకేం లేదు. ఇది పొటెన్షియల్ డివైడర్ నెట్వర్క్ అయినప్పుడు మీరు ఇక్కడ వోల్టేజ్ ఫైండ్ అవుట్ చేయాలి కదా. వాల్యూస్ ఏమిటి? రెసిస్టర్ 10K 10K, 10K అండ్ 10K, సేమ్ వాల్యూ, హాఫ్ ఆఫ్ ది వాల్యూ, అంటే హాఫ్ ఆఫ్ ది వోల్టేజ్ ఇక్కడ రిఫ్లెక్ట్ అవుతుంది. అంటే ఎంత వాల్యూ? 2.5 వస్తుంది. సిమిలర్ అదేవిధంగా ఇక్కడ వోల్టేజ్ మనకి 9 10K 10K, 9 voltsకి 10K 10K రెసిస్టర్ పొటెన్షియల్ డివైడర్ ఏమవుతుంది? 4.5 volts. సో మీరు ఇప్పుడు జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఇక్కడ యానోడ్ ఉంది, ఇక్కడ క్యాథోడ్ ఉంది. యానోడ్ వోల్టేజ్ 2.5, క్యాథోడ్ వోల్టేజ్ 4.5. 2.5, దిస్ ఈస్ 4.5. అంటే డయోడ్ ఏమైంది? రివర్స్ బయాస్. Diode is in reverse bias. If diode is in reverse bias, you should replace the diode with the open circuit. There is no conduction. No conduction అంటే ఇంకా కరెంట్ ఏముంటుంది? నో కరెంట్. ఈ డైరెక్షన్లో పాస్ అవుతున్న కరెంట్ వాల్యూ 0. నేను ఇక్కడ రాస్తున్నా టెంపరీగా, కరెంట్ వాల్యూ I వాల్యూ 0. మరి వోల్టేజ్ సార్, మీరు ఆ ఫ్లోలో లెఫ్ట్ నుంచి రైట్కి తీసుకుంటారు. బట్ ఇక్కడ జాగ్రత్తగా గమనిస్తే మల్టీమీటర్ పొలారిటీ ఎలా కనెక్ట్ చేశాడు? రైట్ సైడ్ ప్లస్, లెఫ్ట్ సైడ్ మైనస్. అంటే 2.5 మైనస్ 4.5 అనేది వోల్టేజ్. సో V లేదా V0 లేదా Vx, జస్ట్ అక్కడ V అని మాత్రమే ఇచ్చాడు కాబట్టి సింపుల్. 2.5 volts మైనస్ 4.5 మైనస్ 2 volts. కరెంట్ 0, వోల్టేజ్, కరెంట్ అండ్ వోల్టేజ్ కావాలి మనకి రెస్పెక్టివ్లీ. సో కరెంట్ 0, వోల్టేజ్ 2. కరెంట్ 0, వోల్టేజ్, లుక్ ఎట్ దిస్, 2.5లో నుంచి 4.5 తీస్తున్నాం. 2.5 నుంచి 4.5 తీస్తున్నామంటే అది పాజిటివా నెగిటివా? V ఈజ్ ఈక్వల్స్ టు లేదా V0 ఈజ్ ఈక్వల్స్ టు మైనస్ 2 volts. ఇది చాలా ఇంపార్టెంట్. ఓకే, మనం 2.5 నుంచి 4.5 తీస్తున్నాం కాబట్టి 0 అండ్ మైనస్ 2 volts. That's it. Very simple and straightforward question. Okay. Next question. Interesting. Try చేయండి. I will give you the directions. నేను డైరెక్షన్స్ ఇస్తా, మీరు ట్రై చేయాలి. GNR డయోడ్ వోల్టేజ్, మీరు కొన్ని పాయింట్స్ హైలైట్ చేయాల్సినవి జాగ్రత్తగా హైలైట్ చేయాలి. GNR వోల్టేజ్ వాల్యూ ఎంత ఇచ్చాడు? 6 volts ఇచ్చాడు. 6 volts. ఓకే. నెక్స్ట్, రెసిస్టెన్స్ ఏమీ లేదు ఇంటర్నల్గా. కరెంట్ ఇచ్చాడు, నీ కరెంట్. అంటే GNR డయోడ్లో ఫ్లో అవ్వాల్సిన మినిమం కరెంట్నే నీ కరెంట్ అంటాం. చాలా ఇంపార్టెంట్ పాయింట్. చూసారు, AE 22లో ఇచ్చాడు క్వశ్చన్ ఇది. నేను క్లాస్లో కూడా చెప్తుంటా, నీ కరెంట్, మినిమం కరెంట్, ఇది GNR డయోడ్లో గుర్తుపెట్టుకోవాల్సిన ముఖ్యమైన 2 స్పెసిఫికేషన్స్. GNR వోల్టేజ్, నెక్స్ట్ నీ కరెంట్, ఈ 2 చాలా ముఖ్యమైనవి. ఓకేనా? అంటే నీ కరెంట్ 5 milli అంటే ఖచ్చితంగా అట్ ఎనీ కాస్ట్ ఇక్కడ మీకు GNR డయోడ్ కండక్షన్లో ఉండాలి అంటే ఎంత కరెంట్ పాస్ అవ్వాలి? మినిమం 5 milli. మ్యాక్సిమం లిమిట్ ఇవ్వాల. సో ఎంతైనా, బట్ మినిమం 5 milli. ఇక్కడ నుంచి మీకు ఒక 10 milli వస్తుంది అనుకోండి, మీరు రిమైనింగ్ కరెంట్ ఎట్లయినా యూటిలైజ్ చేసుకోండి, కానీ ఇటు మాత్రం 5 milli పాస్ అయి తీరాల్సిందే. అది పాయింట్. ఓకే, IZ మినిమం ఈజ్ గివెన్ యాజ్ 5 milli. నీ కరెంట్ అంటే ఏంటి? IZ మినిమం. IZ మినిమం ఇచ్చాడు. IZ మినిమం ఎంత ఇచ్చాడు? మినిమం ఇచ్చాడు. ఎంత ఇచ్చాడు? 5 milli. ఓకేనా? నెక్స్ట్, మినిమం వాల్యూ ఆఫ్ రెసిస్టర్ RL. ఇక్కడ ఎంత వాల్యూ ఉండాలి మినిమం? ఎస్ సార్, ఇది మినిమం ఎందుకు అంటున్నాడు సార్ అంటే, ఇది ఇంక్రీజ్ చేసేసారు అనుకోండి మీరు,
ఇది ఇంక్రీజ్ చేసేస్తున్న, ఈ వాల్యూ ఇంక్రీజ్ చేశారనుకోండి ఫర్ ఎగ్జాంపుల్, అంటే ఇక్కడ నుంచి దీనికి వెళ్ళే కరెంట్ వాల్యూ, దీనికి నుంచి ఇట్లా ఫ్లో అయ్యే కరెంట్ వాల్యూ చేంజ్ అయిపోతుంది. అంటే ఇక్కడ నుంచి వచ్చే కరెంట్ వాల్యూ కాన్స్టెంట్, జీనార్ కరెంటు నెక్స్ట్ లోడ్ కరెంటు వేరియబుల్. ఒకవేళ ఈ రెసిస్టర్ వాల్యూ గనక ఓవర్గా డిక్రీజ్ అయితే ఈ 6 volts మెయింటైన్ చేయడం కోసం ఈ జీనార్ డయోడ్ కరెంటు సాక్రిఫై చేయాలి. ఈ విధంగా మాట్లాడుకున్నాం మనం. అంటే వీడికి ఉండకుండా మొత్తం కరెంట్ వీడే తినేస్తున్నాడు అనుకోండి, జీనార్ డయోడ్ బ్రేక్ డౌన్లోంచి, అంటే రివర్స్ బ్రేక్ డౌన్లోంచి కట్ ఆఫ్లోకి వచ్చేస్తుంది. అప్పుడు ఇది పొటెన్షియల్ డివైడెడ్ నెట్వర్క్ అవుతుంది, వోల్టేజ్ రెగ్యులేటర్ అవ్వదు. ఓకేనా? అంటే వీడికి కావలసిన కరెంటు మినహా ఏదైతే ఎక్సెస్ కరెంటు ఉందో ఆ కరెంటుని యూజ్ చేసుకుని 6 volts రావాలి అంటే ఈ బెస్ట్ వాల్యూ ఆఫ్ రెసిస్టర్ అదే మినిమం అవ్వాలి, దానికంటే మినిమం లేదా ద వాల్యూ పర్ఫెక్ట్ వాల్యూ ఆఫ్ ఆర్ఎల్. అంటే ఇన్ ఆర్డర్ టు గెట్ బియాండ్ దట్ అండ్ బిలో దట్, స్ట్రిక్ట్లీ స్పీకింగ్ మినిమం వాల్యూ ఆఫ్ ఆర్ఎల్ ఈజ్ గివెన్ ఇన్ ద క్వశ్చన్. ఆర్ఎల్ ఎంత ఉంటే ఈ కండిషన్స్ అన్నీ సాటిస్ఫై అవుతాయి. ఎందుకు మెయిన్ పాయింట్ నేను హైలైట్ చేస్తున్నా, అక్రాస్ ద డయోడ్ అంటే జీనార్ డయోడ్ డస్ నాట్ ఫాల్ బిలో 6 volts. అంటే అవుట్పుట్ వోల్టేజ్ 6 కంటే బిలో డ్రాప్ అవ్వకూడదు అంటే జీనార్ డయోడ్ కండక్షన్లో ఉండాలి. కండక్షన్లో ఉన్నప్పుడు మాత్రమే అవుట్పుట్ ఈక్వల్స్ టు ఏమిటి? విజెడ్. వాట్ ఈస్ ద వి నాట్? ఇఫ్ యూ అంటే ప్యారల్గా చూసుకుంటున్నప్పుడు వి నాట్ అనేది విజెడ్కి ఈక్వల్గా ఉంటుంది. ఇది నేను ఇచ్చిన డేటా. ఇప్పుడు మీరు మ్యాక్సిమం ఒక 1 2 3 లైన్స్ సొల్యూషన్ ఫైనల్ ఆన్సర్ తప్ప మొత్తం డేటా అంతా ఇచ్చాను, మీరు ట్రై చేయండి. సో ఇది సర్క్యూట్ డయాగ్రామ్. 8.5 volts ఇచ్చావు ఇక్కడ, ఇది 8.5. మీకు ఒకవేళ విజిబుల్గా లేకపోతే 8.5 100 ohms. దిస్ ఈజ్ గ్రౌండ్. ఇక్కడ వోల్టేజ్ ఎంత కావాలని అడుగుతున్నాడు? విజెడ్ వాల్యూ అంటే 6 volts కావాలని అడుగుతున్నాడు. ఓకేనా? రైట్, ట్రై చేయండి. ఐజెడ్ మినిమం ఇక్కడ కూడా రాస్తా నేను, లేదా నీ కరెంట్ ఎంత? 5 milliamperes ఐ థింక్. ఎస్, కరెక్ట్, 5 milliamperes ఇచ్చాడు. వెరీ నైస్, ట్రై చేయండి. వెరీ గుడ్. ఎవరు? దుర్గా ప్రసాద్, సూపర్ యార్. అరవింద్ రెడ్డి, వెరీ నైస్. మీ ఆన్సర్స్ కరెక్టే, కానీ నేను ఆన్సర్స్ పైకి చెప్పట్లేదు, మీరు ఇచ్చిన ఆన్సర్స్ కరెక్టే. ఓకే, find the current I here. I is equals to 8.5 volts minus ఇక్కడ ఎంత ఉండాలనుకుంటున్నాం? 6 అంటే జీనార్ డయోడ్ వోల్టేజ్ డివైడెడ్ బై 100 ohms. That will be equals to 25 milliamperes. This is the entering current, constant. This is a leaving current, should maintain minimum current. ఇది ఎంతైనా పోనివ్వండి, బట్ మినిమం అమౌంట్ ఆఫ్ కరెంట్ ఇక్కడ మెయింటైన్ చేయాలి. ఇక్కడ కరెంట్ ఎప్పుడు షార్టేజ్ వస్తుందంటే ఎక్కువ అమౌంట్ ఆఫ్ కరెంట్ ఇటు పోతున్నప్పుడు, అంటే దీని మినిమం వాల్యూకి ఒక లిమిట్ ఉండాలి, దానికంటే మినిమం ఉండకూడదు. రైట్, దట్ ఈస్ ద రీజన్ యాక్చువల్లీ, దట్ ఈస్ యాక్చువల్లీ ద క్వశ్చన్ ఫార్మేట్ యూ నీడ్ టు అండర్స్టాండ్. ఇన్ ఆర్డర్ టు మెయింటైన్ అంటే అట్లా 6 volts మెయింటైన్ చేయాలంటే వాట్ ఈజ్ అవుట్పుట్? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ ఎంత కరెంట్ పాస్ అవడానికి ఛాన్స్ ఉంది? మ్యాక్సిమం కరెంట్ తీసుకోండి. జనరల్గా అవుట్పుట్ వోల్టేజ్ ఫార్ములా ఏంటి? ఇక్కడ దీని ప్రకారము లోడ్ కరెంట్ ఇంటూ రెసిస్టెన్స్. ఇది 6 ఉండాలి. మ్యాక్సిమం మీకు వచ్చే కరెంట్ ఎంత? 25 మిల్లీలోంచి 5 మిల్లీ తీసేస్తే 20 మిల్లీ, అంటే ఇది 20 మిల్లీ మ్యాక్సిమం కరెంట్. అంటే మినిమం రెసిస్టర్ వాల్యూ అది, ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో దాన్ని మినిమం అంటారు. మ్యాక్సిమం లోడ్ కరెంట్ మీకు తెలుసు, వోల్టేజ్ కాన్స్టెంట్, అయితే మినిమం రెసిస్టర్ వాల్యూ, దట్ ఈస్ ఇన్ దట్ వే
వీ షుడ్ కాల్ ఇట్ యాజ్ మినిమం రెసిస్టర్, డోంట్ కన్ఫ్యూజ్. కాబట్టి ఇప్పుడు నేను ఫైండ్ అవుట్ చేయాల్సింది ఇక్కడికి రాబోయే కరెంట్ అంటే లోడ్ కరెంట్. లోడ్ కరెంట్ అంటే ఉన్న కరెంట్లో ఈ జీనార్ కరెంట్ని మినహాయించాలి, తీసేసేయాలి పక్కకి, అది ఖచ్చితంగా అంత కరెంట్ పాస్ అవ్వాలి. అంటే 25 మిల్లీ యాంపియర్స్ మైనస్ 5 మిల్లీ యాంపియర్స్ ఎంత వస్తుంది? 20 మిల్లీ. ఇది లోడ్ కరెంట్ మ్యాక్సిమం మనం ప్రొవైడ్ చేయగలిగినది. సో అవుట్పుట్ వోల్టేజ్ V0 ఈజ్ ఈక్వల్స్ టు 20 మిల్లీ యాంపియర్స్ ఇంటూ RL. I think I can write this value. What is the voltage? V0 ఎంత ఫిక్స్ చేయాలని అనుకున్నాం? 6 volts అంటే జీనార్ వోల్టేజ్ అంతా. సో దట్ RL మినిమం లేదా సింపుల్ RL ఈజ్ ఈక్వల్స్ టు 6 డివైడెడ్ బై 20 డివైడెడ్ బై మిల్లీ, రైట్, కిలో. ఆర్ ఇది 6/20 కాబట్టి 6/20 మిల్లీ, 6/20 మిల్లీ యాంపియర్స్. 6/20 హోల్ వాల్యూ ఇంటూ కిలో హోమ్స్ ఆప్షన్లో ఉంటే ఓకే, లేదా మనం సింప్లిఫై చేయాల్సి వస్తుంది. మీరు అది సింప్లిఫై చేస్తే యూ విల్ గెట్ 300 హోమ్స్. 300 homes is the value of RS. But 4-5 members have given the correct answer. Right. I will go for the next question. ఇది డైరెక్ట్ క్వశ్చనే, బట్ నేనే స్లోగా చెప్పాను. రైట్, మనం ఈ మోడల్ చేసాం క్లాస్లో. అన్నోన్ ఆర్ఎల్ వాల్యూ, నోన్ ఆర్ఎల్ వాల్యూ, జీనార్ మినిమం, పవర్ డిసిపేషన్, అన్ని పాసిబుల్ కాంబినేషన్స్లోనూ ప్రాబ్లమ్స్ చేసాం. ఇది ఒక మోడల్ దానిలో. ఓకే, రైట్. ఈ క్వశ్చన్ చదవండి. Read the question carefully. What is the current gain of a transistor in common collector? అంటే క్వశ్చన్ దేని గురించి అడుగుతున్నారు? కరెంట్ యాంప్లిఫికేషన్ ఫ్యాక్టర్ లేదా ఫార్వర్డ్ కరెంట్ గెయిన్ ఇన్ కామన్ కలెక్టర్. ఏమిటి కామన్ కలెక్టర్లో కరెంట్ యాంప్లిఫికేషన్ ఫ్యాక్టర్? గామా. Given that it has a current gain of 0.98 in సిబి మోడ్. చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఇది, మీరు ఈ పాయింట్ అర్థం చేసుకోవాలి. యాక్చువల్గా బై లుక్ ఎట్ ద వాల్యూ కూడా మీరు ఈజీగా దాన్ని అబ్జర్వ్ చేయొచ్చు. 0.9 అంటే <1 అంటే ఆల్ఫా ఇచ్చాడు. ఇక్కడ నుంచి ఇచ్చిన డేటా ఆల్ఫా 0.98. మీరు ఆల్ఫా గామా నుంచి డైరెక్ట్గా ఆల్ఫాకి వెళ్ళొచ్చు, లేదా మీకు ఒక ఫార్ములా తెలుసు, గామా ఈజ్ ఈక్వల్స్ టు 1 ప్లస్ బీటా. ఎందుకంటే నేను ఎప్పుడు ఏం చెప్తుంటా, ఆల్ఫా బీటా గుర్తుపెట్టుకోండి. గామా నుంచి ఆల్ఫా, ఆల్ఫా నుంచి గామా అన్నీ గుర్తుపెట్టుకుంటే ఏది గుర్తుండదు. జస్ట్ 1/α = 1 + 1/β. నిన్న వీడియోలో యూట్యూబ్ లైవ్లో కూడా మనం డిస్కస్ చేసాం అది. సో దాని ప్రకారం మీరు బీటా వాల్యూని ఫైండ్ అవుట్ చేయాలి. సో బీటా వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలంటే α/1 - ఆల్ఫా. బీటా ఈజ్ ఈక్వల్స్ టు α/1 - ఆల్ఫా. ఇంకా నేను టైం వేస్ట్ చేయదలుచుకోవాలా. ఆల్ఫా వాల్యూ ఎంత? 0.98. ఆల్ఫా వాల్యూ 0.98. ఓకే, ఇది 0.98 అనేది ఆల్ఫా వాల్యూ. 0.98 డివైడెడ్ బై 1 - 0.98 మీరు సబ్స్టిట్యూట్ చేస్తే బీటా వాల్యూ 49 వస్తుంది. మీరు ఇది చూసిన వెంటనే ఆప్షన్ డికి టెంప్ట్ అవ్వద్దు. రైట్, మనకి కావాల్సింది కామన్ కలెక్టర్. కామన్ ఇమిటర్ యాంప్లిఫికేషన్ ఫ్యాక్టర్ అయితే బీటా, కామన్ కలెక్టర్లో గామా. మీరు క్లాస్కి అటెండ్ అయ్యి ఉంటే ఈ కాన్సెప్ట్కి నేను బస్ అండ్ మూవీ థియేటర్ ఎగ్జాంపుల్ చెప్పాను. ఆ బీటా యాంప్లిఫికేషన్ ఫ్యాక్టర్ ఓన్లీ ఇన్ కామన్ ఇమిటర్, వేరే చోట ఇది కామన్ యాంప్లిఫికేషన్ ఫ్యాక్టర్ అనకూడదు. మరి ఏమనాలి? ఈ డిస్కషన్ ఒకసారి గుర్తు తెచ్చుకోండి. 3 సిచ్యువేషన్స్లో ఎగ్జాంపుల్స్ ఇచ్చి చెప్పాను. దిస్ ఈజ్ ద మెయిన్ రీజన్. చూడండి, TSPSC 22. మీరు ఈవెన్ 2015-16 బ్యాచ్కి క్లాస్కి వచ్చినా ఈ స్టోరీ అయితే మన క్లాస్లో చేంజ్ అవ్వదు. ఓకే, రైట్. సో ఎనీవేస్, గామా ఈజ్ ఈక్వల్స్ టు 1 + 49. నెక్స్ట్ క్వశ్చన్. వెన్ కంపేర్డ్ టు ఎన్ ఛానల్, ఇది మాస్ఫెట్ అనుకోండి, జేఫెట్ అనుకోండి, లేదా NPN ట్రాన్సిస్టర్ అనుకోండి, మీ ఇష్టం. ఎన్ ఛానల్ అంటే ఎన్ టైప్, అంటే క్యారియర్స్ ఎవరు? ఎలక్ట్రాన్. వెన్ కంపేర్డ్ ద ఎన్ ఛానల్ మాస్ఫెట్ ఈజ్
ఇది ఈ ఎన్ ఛానల్ మాస్ఫెట్ అనేది బెటర్ దెన్ పీ ఛానల్. సో ఎన్ ఛానల్ బెటర్ దెన్ పీ ఛానల్ అంటే ఒక కండక్టివిటీ పాయింట్ ఆఫ్ వ్యూలో ప్రైమరీ కన్సిడరేషన్ అట్లనే తీసుకుంటాం. కండక్టివిటీ ఇన్ ద సెన్స్ ఆ మొబిలిటీ పాయింట్ ఆఫ్ వ్యూలో క్యారియర్ స్పీడ్. సో ఇక్కడ ఇచ్చిన ఆప్షన్స్ ఒకసారి గమనించండి. లో నాయిస్ లెవెల్, ఈ నాయిస్ లెవెల్ ఇవన్నీ మనం ఇక్కడ డిస్కస్ చేయం. నాయిస్ లెవెల్, నాయిస్ మార్జిన్ లాజిక్ ఫ్యామిలీస్లో ఎన్మాస్, సిమాస్, పీమాస్ గురించి మాట్లాడతాం, ఇక్కడ కాదు. ఈవెన్ నాయిస్ లెవెల్స్ ఆల్సో. ఓకే. ఫాస్టర్ ఆపరేషన్, కన్జ్యూమ్ లెస్ పవర్ కన్జ్యూమ్షన్ అనేది ఇక్కడ కంపేర్ చేయలేం, రైట్? సిమాస్తో కంపేర్ చేయొచ్చు. సిమాస్ అనేది బాగా తక్కువ పవర్ డిసిపేషన్ ఉంటుంది, స్టాటిక్ పవర్ డిసిపేషన్. అక్కడ మళ్ళీ డైనమిక్ పవర్ డిసిపేషన్ ఎక్కువ ఉంటుంది, మీరేం భయపడద్దు. అది మనకి ఎలక్ట్రికల్కి అవుట్ ఆఫ్ సిలబస్. నేను ఇప్పుడు మాట్లాడిన వర్డ్స్ అన్నీ ఈసీఈ స్టూడెంట్స్కి వర్తిస్తాయి, ఓకేనా? రైట్. సిమాస్ లాజిక్. టీటీఎల్ కంఫర్టబిలిటీ అలా ఏం లేదు. టీటీఎల్ కంఫర్టబిలిటీ అనేది ఏం లేదు. యూ కెన్ టేక్ ద టీటీఎల్ ట్రాన్సిస్టర్ లాజిక్ విత్ ఎన్పిఎన్ ఆర్ పిఎన్పి. బట్ ఎన్పిఎన్ ఇదే అంటే ఎన్ ఛానల్ ఆర్ పీ ఛానల్, దీనిని అంటే ఇది టీటీఎల్కి పనిచేస్తుంది అని చెప్పి అనట్లా. టీటీఎల్లో దీన్నే యూజ్ చేస్తాం, అది కరెక్టే. బట్ ఇది టీటీఎల్కి మాత్రమే పనిచేస్తుంది అనేది కరెక్ట్ కాదు, ఓకే? ఎందుకు యూజ్ చేస్తాం దీన్ని అనేది క్వశ్చన్. ఇక్కడ క్వశ్చన్ కూడా అదే. ఎందుకు ఇది ఏమంటారు దీన్ని బెటర్ లేదా ఫేమస్ వాట్ ఎవర్, ఇది ఎక్కువ పాజిటివ్ చూపిస్తున్నాం దీని మీద. ఎందుకు అంటే కన్జ్యూమ్స్ లెస్ పవర్. ఆల్రెడీ చెప్పానుగా, ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం థింక్ చేయట్లా. నేను డైరెక్ట్ ఆన్సర్ చెప్పడం మానేసి మీకు కరెక్ట్గా అబ్జర్వ్ చేయండి. అన్ని ఆప్షన్స్కి వ్యాలిడ్ ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాను నేను. లేకపోతే డైరెక్ట్గా నేను ఎలక్ట్రాన్ మొబిలిటీ ఈజ్ గ్రేటర్ దెన్ హోల్ మొబిలిటీ బై 2.5 టైమ్స్, ఇది బెస్ట్ స్పీడ్ ఎట్లా చెప్పేసేచ్చుగా, ఓకే? సో ఎన్ ఛానల్ జనరల్గా ప్రిఫర్ చేస్తాం. హై మొబిలిటీ క్యారియర్స్ అనేవి ఏంటి అక్కడ ఎలక్ట్రాన్స్. అంటే స్పీడ్ ఆఫ్ ఆపరేషన్ అనేది కన్సిడరేషన్లోనికి వస్తుంది. అంటే ఏ అనేది వ్యాలిడ్, రీజనబుల్గా ఏ అనేది కరెక్ట్ ఆన్సర్, ఓకే? ఫార్వర్డ్ బయాస్ డయోడ్ ఇట్స్ డిప్లేషన్ రీజన్. డైరెక్ట్ క్వశ్చనే. ఫార్వర్డ్ బయాస్లో డిప్లేషన్ రీజన్ ఏమవుతుంది, నారో అవుతుంది, అంటే ఆల్మోస్ట్ వ్యానిష్ అవుతుంది. గెట్స్ నారో, గెట్స్ లార్జ్, రిమైన్ సేమ్. బ్యారియర్ విడ్త్ బికమ్స్ నారో, ఓకే? బాండ్స్ బ్రేక్ అవుతున్నాయి కాబట్టి ఛానల్ అక్కడ బ్యారియర్ ఏమీ ఉండట్లా, దట్ ఈస్ ద రీజన్, ఓకే? రెండు జంక్షన్స్ బీజేటీలో, రెండు జంక్షన్స్ ఫార్వర్డ్ బయాస్ అయిపోతే ఆ రీజన్. నిన్న ఇక్కడ టేబుల్ ఇచ్చా నేను, జంక్షన్ 1, జంక్షన్ 2, ఓకే? జంక్షన్ 1 ఫార్వర్డ్ బయాస్, జంక్షన్ 2 రివర్స్ బయాస్. అంటే ఫార్వర్డ్ యాక్టివ్ స్టేట్, బోత్ రివర్స్ బయాస్ కట్ ఆఫ్. జంక్షన్ 1 రివర్స్, జంక్షన్ 2 ఫార్వర్డ్, రివర్స్ యాక్టివ్. మరి రెండు ఫార్వర్డ్ అయితే saturation. Transistor will operate in saturation. A is the correct option. The two input terminals of op amp are branded as. జనరల్గా ఆపరేషనల్ యాంప్లిఫైర్లో ఇన్పుట్స్ని మనం నెగిటివ్, పాజిటివ్ అని మాట్లాడుకుంటాం. ఎందుకు? స్పీడ్గా మాట్లాడుకోవడానికి. ఒకసారి క్లారిటీ వచ్చిన తర్వాత స్పీడ్గా పాజిటివ్ టెర్మినల్ దగ్గర నోడ్ వోల్టేజ్ క్యాలిక్యులేట్ చేయండి, పాజిటివ్ గ్రౌండ్ ఉంది, నెగిటివ్ ఫీడ్బ్యాక్ ఉంది, ఇట్లా మాట్లాడుకుంటాం. బట్ జనరల్గా ప్రొఫెషనల్ లాంగ్వేజ్లో వాటిని ఏమనాలి మీకు తెలుసు. దీనిని, ఈ టెర్మినల్ని ఇన్వర్టింగ్ టెర్మినల్ అనాలి. ఇన్వర్టింగ్ టెర్మినల్ అంటాము. మరి దీనిని ఏమనాలి? నాన్ ఇన్వర్టింగ్ ఎగ్జైటేషన్ లేదా నాన్ ఇన్వర్టింగ్ ఇన్పుట్, నాన్ ఇన్వర్టింగ్ టెర్మినల్ అంటాం, ఓకే? ఇన్వర్టింగ్ అండ్ నాన్ ఇన్వర్టింగ్ అనేది కరెక్ట్. ఇన్వర్టింగ్ అండ్ నాన్ ఇన్వర్టింగ్ ఈజ్ కరెక్ట్. డిఫరెన్షియల్ అనేది ఈ రెండింటి మధ్యన ఉన్న డిఫరెన్స్. పాజిటివ్, నెగిటివ్ అనేది యూజ్ చేయం. హైలో అనేవి ఇంపిడెన్స్కి యూజ్ చేస్తాం. ఇన్పుట్ ఇంపిడెన్స్ హై, అవుట్పుట్ ఇంపిడెన్స్ లో. క్వశ్చన్కి ఆన్సరే కాదు, ప్రతి ఆన్సర్స్కి క్వశ్చన్స్ కూడా చెప్తున్నాను నేను, రైట్? అట్లా కవర్ చేయాలి కొన్ని పాయింట్స్, ఎక్కువ పాయింట్స్ని కలెక్ట్ చేసుకోవడానికి ట్రై చేయాలి. అంటే ఈ ఆప్షన్స్ కూడా సరైన క్వశ్చన్ ఉండే ఛాన్స్ ఉందనుకోండి, క్రియేట్ చేసుకోవచ్చు. ఇర్రెగ్యులర్ షేప్డ్ వేవ్ ఫామ్ని రెగ్యులర్గా కన్వర్ట్ చేసేది. రెగ్యులర్ అంటే సైన్ వేవే కాదు, ఒక స్క్వేర్ వేవ్ కూడా రెగ్యులర్ వేవ్ ఫామే. ఇట్లా అవుట్పుట్ వచ్చింది అనుకోండి రెగ్యులర్. ఇర్రెగ్యులర్
బట్ ఏదైనా పీరియాడిక్ వేవ్ ఫామ్ పాయింట్ ఆఫ్ వ్యూలోనే టెస్ట్ చేయాలి సిస్టమ్స్ని. మాస్ఫెట్ ఎట్లయితుంది? మాస్ఫెట్ కాదు. ఎందుకంటే మాస్ఫెట్ అనేది ఒక స్విచ్ లేదా యాంప్లిఫైర్. అంతేగాని మీరు ఇర్రెగ్యులర్ ఇస్తే రెగ్యులర్ రావడం నాట్ పాసిబుల్. వోల్టేజ్ లిమిటర్ అంటే ఇట్ ఈస్ జస్ట్ లైక్ ఏ వోల్టేజ్ రెగ్యులేటర్ లేదా క్లిప్పర్ అనుకోవచ్చు. క్లిప్పర్. సో మీరు ఇన్పుట్ క్లిప్పర్ ఫర్ ఎగ్జాంపుల్ ఎట్లా ఇచ్చారు అనుకోండి సింపుల్గా, మళ్ళీ ఒకవేళ ఫ్లక్చువేట్ అవ్వకుండా ఇట్లా ఉంటుంది ఇన్పుట్లో. మీరు ఈ పోర్షన్ క్లిప్ అవుతుంది, కానీ రెగ్యులర్గా ఎట్లా కన్వర్ట్ అవుతుంది? ఈ పోర్షన్ ఏదైతే ఒక వాల్యూ ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇఫ్ యూ గివ్ ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒక 5 volts రెగ్యులేటర్ అనుకోండి. ఆ 5 volts తర్వాత ఇట్లా ఉందనుకోండి వేవ్ ఫామ్ ఇర్రెగ్యులర్గా, దాన్ని రెగ్యులర్గా ఏం కనెక్ట్ చేయట్లేదు. అది ఇక్కడ ఉండే 5 volts కంటే ఎక్కువ ఏ వాల్యూ ఇచ్చినా అది నెగ్లెక్ట్ చేస్తుంది. 5 volts అనేది అవుట్పుట్లో ప్రొవైడ్ చేస్తుంది. ఊరికి ఎగ్జాంపుల్కి నేను చెప్తున్నా రెగ్యులేటర్ ఆపరేషన్. కంపరేటర్ ఈజ్ సమ్ వాట్ బెటర్, బట్ రెగ్యులర్ వేవ్ ఫామ్ ప్లస్ సాచురేషన్ లేదా మైనస్ సాచురేషన్ ఉంటుంది. రెగ్యులర్ వేవ్ ఫామ్కి దగ్గరగా ఉండే ఆప్షన్ మీకు నిన్న ఎగ్జాంపుల్లో కూడా చెప్పా, స్మిత్ ట్రిగ్గర్. మీరు స్మిత్ ట్రిగ్గర్కి ఫర్ ఎగ్జాంపుల్ ఇట్లాంటి వేవ్ ఫామ్ ఇచ్చినా ఓకేనా, లేదా ఇట్లాంటి వేవ్ ఫామ్ ఇది ఇర్రెగ్యులర్ ఇట్లా వేవ్ ఫామ్ ఇచ్చిన అవుట్పుట్లో మాత్రం అబోవ్ ప్లస్ యూటీపీ ఎల్టీపీ అప్పర్ ట్రిగ్గరింగ్ లోయర్ ట్రిగ్గరింగ్, అబోవ్ అప్పర్ ట్రిగ్గరింగ్ ఉంటే ప్లస్ వి సాచురేషన్ లేదా మైనస్ వి సాచురేషన్. ఇట్లా మీరు ఏదైనా వేవ్ ఫామ్ ఇవ్వండి అవుట్పుట్లో ఖచ్చితంగా స్క్వేర్ వేవ్ వస్తుంది. అంటే ఆన్ అండ్ ఆఫ్ పీరియడ్స్ మే నాట్ బి సేమ్, బట్ స్క్వేర్ వేవ్ ఒక రెగ్యులర్ వేవ్ ఫామ్ అయితే అవుట్పుట్లో ప్రొడ్యూస్ అవుతుంది. సో ఇన్ దట్ ఆస్పెక్ట్ ఇక్కడ రీజనబుల్గా సెలెక్ట్ చేయాల్సిన ఆప్షన్ ఏం సార్ అంటే స్మిత్ ట్రిగ్గర్. యూ రిమెంబర్ దట్. అదర్ వేవ్ ఫామ్ టు స్క్వేర్ వేవ్ కన్వర్టర్ అని రాసుకున్నారు మీరు నోట్స్లో, ఇది రెగ్యులర్ అని ఇచ్చాడు. దట్ ఈజ్ ఓన్లీ ద డిఫరెన్స్. Darlington pair consists of the following stages. వెరీ ఇంపార్టెంట్ మోడల్ ఇది. ఇది యాక్చువల్గా పాలిటెక్నిక్ లెక్చరర్స్లో ఇచ్చిన ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్, బట్ చాలా సందర్భాల్లో మనం క్లాస్లో మాట్లాడుకున్నాం. డార్లింగ్టన్ పెయిర్ కరెంట్ గెయిన్ రిలేషన్ 1 + బీటా హోల్ స్క్వేర్ అని, అప్రాక్సిమేట్గా బీటా స్క్వేర్ అని, లేదా బీటా 1 × బీటా 2 అని గుర్తొస్తున్నాయి. ఈ పాయింట్స్ అన్ని డిస్కస్ చేశాం. బట్ మెయిన్ ఏంటంటే డార్లింగ్టన్ పెయిర్ క్యాస్కేడ్తో కంపేర్ చేసి మనం ఒక టేబుల్ తీసుకున్నాం. డార్లింగ్టన్ పెయిర్లో మీరు సర్క్యూట్ మీరు గమనిస్తే ఇట్లా ఉంటుంది. దిస్ ఈజ్ అ లోడ్, ఓకే, అవుట్పుట్ ఆర్ లోడ్ కరెంట్, దిస్ ఈజ్ ద ఇన్పుట్. చూడండి ఇది ఏమిటిది? బేస్ ఇన్పుట్, ఇమిటర్ అవుట్పుట్, అంటే ఇమిటర్ ఫాలోవర్, కామన్ కలెక్టర్. మరి ఇదేమిటి సార్? బేస్ ఇన్పుట్, ఇమిటర్ అవుట్పుట్, దిస్ ఈజ్ ఆల్సో కామన్ కలెక్టర్. సిఈ అంటే క్యాస్కేడ్ యాంప్లిఫైర్. లైక్ క్యాస్కోడ్ యాంప్లిఫైర్స్ కూడా మనం డిస్కస్ చేసాం. బట్ క్యాస్కోడ్ అవి రెండు ఇక్కడికి రావట్లే. సిసి ఈ కాంబినేషన్ మీకు క్యాస్కేడ్లోనూ లేదు, క్యాస్కోడ్లోనూ లేదు. ఓకే, ఆప్షన్స్ ఏమి ఇచ్చాడు చూద్దాం. బోత్ సిసి అంటే సిసి ప్లస్ సిసి, దాని మీనింగ్ కామన్ కలెక్టర్స్ ఉంటాయి. 2 స్టేజ్, 3 మోర్ దెన్ 2 స్టేజ్ ఉండదు, 2 స్టేజ్. దీన్ని టోటల్గా ప్యాక్డ్ అంటే దిస్ ఈస్ టోటల్లీ అవైలబుల్ ఏ సింగిల్ ట్రాన్సిస్టర్ విత్ 3 terminals. ఓకే, రైట్. నెక్స్ట్ క్వశ్చన్. సో ఓకే, మీకు కూడా ఒక ఛాన్స్ ఇవ్వాలిగా, చూద్దాం. డిటర్మైన్ ద కరెంట్, లోడ్ కరెంట్ ఫర్ ద ఫాలోయింగ్ సర్క్యూట్. ఇది ఇక్కడ ఇచ్చాడండి, లోడ్ ఇట్లా రిప్రజెంట్ చేస్తున్నాడు. లోడ్ కరెంట్ అడుగుతున్నాడు. మీరు వితౌట్ ఎనీ డెరివేషన్ రిలేషన్స్ మీరు డైరెక్ట్గా ఆన్సర్ చెప్పాలి. ఓకే, ఇది పాలిటెక్నిక్ లెక్చరర్స్ ఎలక్ట్రికల్ క్వశ్చనే. సర్క్యూట్ చూసి ఆన్సర్ చెప్పాలి అంతే. మీరు ఇక్కడ గెయిన్ క్యాలిక్యులేట్ చేసి అట్లా కాకుండా మీరు డైరెక్ట్గా ఆన్సర్ చేయడానికి ట్రై చేయండి. రైట్, ఈ క్వశ్చన్కి ఆన్సర్ ఐడియల్ ఆప్ యాంప్ క్యారెక్టరిస్టిక్సా చెప్తాను, ఒక 2 minutes. ఈ ప్రాబ్లం అయ్యాక చెప్తా చిన్న. దుర్గాప్రసాద్, ఈ ప్రాబ్లం అయిన వెంటనే చెప్తానమ్మా. రైట్, ఎస్ అరవింద్ రెడ్డి, కరెక్ట్.
అశ్విన్ మిరియాల, రైట్, వెరీ గుడ్. మీరు ఆన్సర్స్ ఇస్తున్నారు, బట్ మీరు ఎంత స్పీడ్గా ఇస్తున్నారు అనేది కూడా ఇంపార్టెంటే. వర్చువల్ షార్ట్ ఇది 0. ఈ కరెంట్ కావాలి కాబట్టి ఇక్కడ వోల్టేజ్ ఫైండ్ అవుట్ చేసి ఇన్వర్టింగ్ యాంప్లిఫైయర్ -4/10, సారీ -4/2, -4 డివైడెడ్ బై 2, 4/2, 2 into 10, ఇక్కడ 20, -20 volts అవుట్పుట్లో రాస్తే -20 volts గెయిన్ ప్రకారము. అప్పుడు కరెంట్ ఏమవుతుంది సార్? లోడ్ కరెంటు 0 మైనస్ దిస్ వోల్టేజ్, 0 మైనస్ ఆఫ్ మైనస్ +20 డివైడెడ్ బై ఇక్కడ పాత్ రెసిస్టెన్స్ 4K, దట్ ఈస్ ఈక్వల్స్ టు 5 milli. ఇట్లా చేయకూడదు, ఇది కరెక్ట్ ఆన్సరే కానీ ఇలా చేయకూడదు. అది ఒక 15 నుంచి 20 seconds ఆఫ్ యువర్ వాల్యుబుల్ టైమ్ ఇన్ ఎగ్జామ్ హాల్ వేస్ట్ చేస్తుంది. ఇది చూసిన వెంటనే మీకు అర్థం కావాలి, ఇక్కడ కరెంట్ 0, ఎనీవేస్ ఇది 0 అంటే ఈ పాయింట్ కూడా 0నే. ఈ కరెంట్ ఏమవుతుంది? ఎంటరింగ్ కరెంటే, లీవింగ్ కరెంట్ అంటే జస్ట్ హోమ్స్లా 10 - 0, 10/2, 5 milli అయిపోయింది. ఎంటరింగ్ కరెంట్ ఈజ్ ఈక్వల్స్ టు ద లీవింగ్ కరెంట్, అంతే, ఈజ్ ఈక్వల్స్ టు 10 - 0 డివైడెడ్ బై 2K. నేను రాస్తున్నా కాబట్టి ఒక 1 minute టైం తీసుకోండి, బట్ మీరు డైరెక్ట్ ఆప్షన్ సెలెక్ట్ చేయడమే. 10/2, 5 milliamperes. ఓకే, నెక్స్ట్. ఓకే, 5 milliamperes. ఓకే, ఈ సర్క్యూట్ అవసరం లేదులేండి. 1 second here, I want one blank page. 1 second, I will add the page here. ఒక స్టూడెంట్ ఆప్ యాంప్ క్యారెక్టరిస్టిక్స్ అడిగారు ఎవరు? ఓకే, ఐడియల్ క్యారెక్టరిస్టిక్స్. మనం నిన్న మీకు లైవ్లో ఒక లింక్ చూపించాను, దాంట్లో ఐడియల్ ప్రాక్టికల్ 2 ఇచ్చా స్పెసిఫికేషన్స్. ఏముంటాయి చిన్న? ఆపరేషనల్ యాంప్లిఫైర్ అంటే ఇన్పుట్ ఇంపిడెన్స్ 1, అవుట్పుట్ ఇంపిడెన్స్ 1, వోల్టేజ్ గెయిన్ లేదా ఓపెన్ లూప్ గెయిన్ లేదా డిఫరెన్షియల్ గెయిన్. మళ్ళీ చెప్తున్నా, వోల్టేజ్ గెయిన్ అన్నా, ఓపెన్ లూప్ వోల్టేజ్ గెయిన్, ఓపెన్ లూప్ గెయిన్ అన్నా, డిఫరెన్షియల్ గెయిన్ అన్నా అన్నీ ఒకటే ఐడియల్ ఆప్ యాంప్. నెక్స్ట్ CMRR, కామన్ మోడ్ రిజెక్షన్ రేషియో. నెక్స్ట్ ఇన్పుట్ ఇంపిడెన్స్, అవుట్పుట్ ఇంపిడెన్స్, డిఫరెన్షియల్ గెయిన్, CMRR అండ్ స్లీవ్ రేట్. ఆఫ్సెట్ వోల్టేజ్ 0, ఆఫ్సెట్ కరెంట్ కూడా అన్నీ 0. ఆఫ్సెట్ అంటే ఎర్రర్, అంతా 0. ఐడియల్ కదా. ప్రాక్టికల్గా వాల్యూస్ ఏమీ తెలియదు మనకి, అంటే ఒక డేటా ఉండదు, ఏమి ఆఫ్సెట్ గురించి క్యాలిక్యులేట్ చేయాలి, ప్రొసీజర్ ఉంటుంది. బట్ వీటన్ని ప్రాక్టికల్ వాల్యూస్ కూడా ఉంటాయి. ప్రాక్టికల్ వాల్యూస్ అనేవి మనకి తెలిసిన విషయాలు. ఎవరి గురించి అవి? యాజ్ పర్ ద సిలబస్ 741 గురించి. మార్కెట్లో ఏదో ఆప్ యాంప్ దొరుకుతుంది సార్, దాని ఇన్పుట్ ఇంపిడెన్స్ ఇది ఒకటేనంటే 100% కాదు. ఓకేనా? ఓకే, హై ఇన్పుట్ ఇంపిడెన్స్. ఆప్ యాంప్ అనగానే మీకు ఏం గుర్తొస్తుంది? హై వోల్టేజ్ కంట్రోల్, వోల్టేజ్ సోర్స్, హై ఇన్పుట్, లో అవుట్పుట్, లైక్ దట్. ఇవే కదా పాయింట్స్. హై ఇన్పుట్ అంటే ఐడియల్లో హై ఎక్కువ కావాలి. ఎంత ఎక్కువ అంటే మ్యాక్సిమం హై వాల్యూ అంటే మీనింగ్ ఏంటి? ఇన్ఫైనైట్, అంతే. హోమ్స్ ఆఫ్ కోర్స్, యూనిట్స్. అవుట్పుట్ ఇంపిడెన్స్ లో 0 ohms. ఇది అరౌండ్ 2 mega ohms ప్రాక్టికల్. ఇది అరౌండ్ 18 to 20 ohms ప్రాక్టికల్ వాల్యూ ఫర్ 741. డిఫరెన్షియల్ గెయిన్ ఇన్ఫైనైట్. ఐడియల్ క్యారెక్టరిస్టిక్స్ ఈజీ, 0లో ఇన్ఫైనైట్లు మాత్రమే ఉంటాయి. బట్ ప్రాక్టికల్ చెప్పేస్తున్నాను నేను మీకు, ఇక్కడ ప్రాక్టికల్ వాల్యూ కూడా 741 కన్సిడర్ చేస్తే 10 to the power of 6. ఓకేనా? CMRR ఇన్ఫైనైట్. డిఫరెన్షియల్ గెయిన్ బై కామన్ మోడ్ గెయిన్. మీరు కామన్గా ఏదైనా వోల్టేజ్ ఇస్తే అవుట్పుట్ 0 ఉంటుంది, అంటే కామన్ మోడ్ గెయిన్ 0, 0 by something 0. డిఫరెన్షియల్ గెయిన్ బై కామన్ మోడ్ గెయిన్, డిఫరెన్షియల్ గెయిన్ బై 0, సంథింగ్ బై 0 అంటే ఇన్ఫైనైట్. అలా కూడా గుర్తుపెట్టుకోవచ్చు. CMRR. స్లూ రేట్ dV/dt అంటే చాలా క్విక్గా అవుట్పుట్ రావాలి. ఎంత స్పీడ్ అంటే 0 టైమ్, డినామినేటర్ 0 అంటే సంథింగ్ బై 0, dV/dt ఆర్ dτ. ఇది కూడా ఇన్ఫైనైటే, స్లూ రేట్. ఓకేనా? ఓకే, ఎలానో క్వశ్చన్ అడిగారు కాబట్టి ప్రాక్టికల్ వాల్యూ ఇస్తా చూడండి. ఫర్ ప్రాక్టికల్ వాల్యూస్ అంటే నేనేం చెప్తున్నా? వ్యాలిడ్ ప్రాక్టికల్ వాల్యూస్ ఆర్ వ్యాలిడ్ ఫర్ 741 ఓన్లీ.
ఓకే, ఓన్లీ ఫర్ 741 ప్రాక్టికల్ వాల్యూస్. మీరు ఎవరైనా గుర్తు తెచ్చుకోవడానికి ట్రై చేయండి. ఐడియల్ చాలా మందికి ఐడియా ఉంటుంది, బట్ ప్రాక్టికల్ అనేసరికి కొంచెం డౌట్ వస్తుంది. సో మీరు గుర్తు తెచ్చుకోవడానికి ట్రై చేయండి. ఇన్పుట్ ఇంపిడెన్స్ ఈజ్ అరౌండ్ 2 మెగా అప్రాక్సిమేట్లీ. ఇవి ఎగ్జాక్ట్ వాల్యూస్ ఉండవు. 20 homes బికాస్ డిఫరెంట్ కంపెనీస్. వీ హ్యావ్ 741లోనే డిఫరెంట్ కంపెనీస్. నియర్లీ 2 మెగా homes అనేది ఒక పేపర్లో ఇచ్చిన ఆప్షన్. దట్ ఈస్ ద రీజన్ వీ కెన్ ఫిక్స్ ఇట్. డిఫరెన్షియల్ గెయిన్, బట్ మీకు ఇవి చాలా ఇంపార్టెంట్. ఐడియల్ చాలా చాలా ఇంపార్టెంట్. ఓకే, ఇవ్వలేదు ప్రాక్టికల్ వాల్యూస్ ఎప్పుడు, ఎందుకంటే ఐడియల్ అనేది వేరే రాంగ్ ఆప్షన్ రావడానికి, కాంట్రడిక్టరీ రావడానికి ఛాన్సెస్ ఉండదు. బట్ ప్రాక్టికల్లో డిఫరెన్షియల్ గెయిన్, సిఎంఆర్ఆర్, స్లూ రేట్ అనేవి స్టాండర్డ్, మీకు ఆల్మోస్ట్ ఛాన్సెస్ ఉన్నాయి. డిఫరెన్షియల్ గెయిన్ 10⁻6 వోల్ట్ ఫర్ వోల్ట్ లేదా నో యూనిట్స్. సిఎంఆర్ఆర్ కామన్ మోడ్ రిజెక్షన్ రేషియో 10⁻5. స్లూ రేట్ 0.5 volts ఫర్ మైక్రో సెకండ్. మీకు రీసెంట్గా స్లూ రేట్ యూనిట్స్ అడిగారు, వోల్ట్ ఫర్ మైక్రో సెకండ్స్. ఓకే, ఇది బీజేటీ బేస్డ్ చాలు మనకి. మీరు ఈసీఐఈఎస్ పేపర్స్ చూస్తే స్లూ రేట్ అండర్ ప్రాక్టికల్ కండిషన్స్ విత్ జేఫెట్ 10 volts ఫర్ మైక్రో సెకండ్స్ అని అడిగారు. మాస్ఫెట్ అయితే 100 volts ఫర్ మైక్రో సెకండ్స్. అవన్నీ ఎక్కువ వద్దులేండి, ఇది చాలు. ఇది ప్రాక్టికల్, ఇది ఐడియల్. ఓకే, హౌ మెనీ పిఎన్ జంక్షన్స్ ఆర్ యూజ్డ్ ఇన్ యూజేటీ? యూజేటీలో మనకు ఉండేది ఒకే ఒక పిఎన్ జంక్షన్ కదా, ఇది పీ టైప్, పీ ప్లస్ ఆఫ్ కోర్స్, పీ ప్లస్ అండ్ మైనస్, ఓన్లీ 1 జంక్షన్, రైట్, 1 పిఎన్ జంక్షన్. టైమ్ కాన్స్టెంట్ ఆఫ్ ఆర్సీ సర్క్యూట్ టవ్ ఈక్వల్ టు ఆర్సీ అంతే. ఓకే, ఇది బై మిస్టేక్ వచ్చింది క్వశ్చన్, ఇక్కడ నెట్వర్క్స్లో కవర్ అవుతుంది. టైమ్ కాన్స్టెంట్ ఆఫ్ ఆర్సీ సర్క్యూట్ ఏముంది, R/C, దట్స్ ఇట్. మరి ఆర్ఎల్ సర్క్యూట్ ఆర్సీ అయితే టవ్ ఈక్వల్ టు ఆర్సీ. ఇక్కడ ఇండక్టర్ రెసిస్టర్ ఉంటే L/R. ఓకే, 1 సెకండ్. ఇంపార్టెంట్ మోడల్, చాలా మంచి మోడల్ ఇది. ఓకే, చూడండి, కట్ ఇన్ వోల్టేజ్, ఫార్వర్డ్ వోల్టేజ్. ఏంటి సార్, రెండు ఒకటే కదా సార్? కాదు. మీరు ఒక డయోడ్ తీసుకోండి. మినిమం వోల్టేజ్ రిక్వైర్డ్ టు బ్రింగ్ ద డయోడ్ ఇంటూ కండక్షన్ ఈజ్ నథింగ్ బట్ కట్ ఇన్ వోల్టేజ్. లేదా ఈ డయోడ్ ఒకవేళ కండక్షన్లో ఉంది అనుకోండి, అంటే కరెంట్ పాస్ అవుతుంది. ఈ డ్రాప్ ఎంత ఉంటుంది చిన్న? వి గామా. దిస్ ఈజ్ కాల్డ్ యాజ్ కట్ ఇన్ వోల్టేజ్. ఈ వి గామానే నీ వోల్టేజ్ లేదా కట్ ఇన్ వోల్టేజ్ అంటున్నాం. దట్స్ ఓకే. కానీ ఫార్వర్డ్ వోల్టేజ్ కూడా కావాలి. సింపుల్, నేను చాలాసార్లు చెప్పా. ఈవెన్ వోల్టేజ్ మెథడ్ లేదా ఓపెన్ సర్క్యూట్ టెస్ట్, డయోడ్ టెస్టింగ్లో ఓపెన్ సర్క్యూట్ టెస్ట్ ఉంటుంది, అక్కడ కూడా మనం డిస్కస్ చేసాం. వోల్టేజ్ ప్రొవైడింగ్ టు ద డయోడ్, మీరు ఇక్కడ అదంతా వదిలిపెట్టేసి నార్మల్గా బీటెక్ ల్యాబ్ అబ్జర్వేషన్ తీసినా కూడా మీకు అక్కడ ఏమని రాసి ఉంటారు, మీరు VFB అని రాశారా? అంటే ఫార్వర్డ్ బయాస్ వోల్టేజే కదా. ఇది వాడు అడిగింది. అదేంటి సార్, ఇది ఎట్లా తెలుస్తుంది సార్? మినిమం వాల్యూ మనకు తెలుసు కాబట్టి ఆప్షన్స్ ద్వారాగా ఎలిమినేషన్ పద్ధతి పాటిస్తే ఆన్సర్ వస్తుంది. కట్ ఇన్ వోల్టేజ్ సిలికాన్ అంటున్నాడు, సిలికాన్ డయోడ్ కాబట్టి కట్ ఇన్ వోల్టేజ్ 0.7, నో డౌట్. బట్ ఇక్కడున్న ఫార్వర్డ్ బయాస్ వోల్టేజ్ ఖచ్చితంగా ఏమై ఉండాలి, గ్రేటర్ దెన్ వి గామా. అప్పుడు మాత్రమే డయోడ్ కండక్ట్ అవుతుంది, లేకపోతే డయోడ్ కండక్ట్ అవ్వదు. 0.7 ఇస్తే కండక్ట్ అవ్వదు, మోర్ దెన్ 0.7 ఇవ్వాలి, అది ఫార్వర్డ్ బయాస్ అంటే. దట్ ఈస్ ద మీనింగ్. ఓకే, సో ఏ ఆర్డర్లో ఇచ్చాడు చూడండి, కట్ ఇన్ నెక్స్ట్ ఫార్వర్డ్. ఓకే, కట్ ఇన్ 0.7 ఉండాలి, 0.7 ఉండాలి. ఈ రెండింటిని తీసేసేయచ్చు. నెక్స్ట్ ఫార్వర్డ్ వోల్టేజ్. కట్ ఇన్ వోల్టేజ్ కంటే చూడండి సింపుల్, LKG స్టాండర్డే కదా, వీడికి కావాల్సింది 0.7. ఓకేనా? నేను 0.6 ఇస్తే ఏం చేస్తాడు, ఎలా కండక్ట్ అవుతాడు వాడు? అసలు ఛాన్స్ ఉందా? లేదు. కాబట్టి వీడిని కూడా పక్కకి వెళ్ళిపోమని చెప్పాలి ఇట్లా. సో 0.7 1 volt అనేది ఆన్సర్. ఓకే, నేను యాక్చువల్గా ఈ క్వశ్చన్ మిమ్మల్ని అడుగుదాం అనుకున్నాను, రైట్? కానివ్వండి. ఆప్షన్ ఏ ఎవరైనా ఇచ్చారు, వెరీ గుడ్, వెరీ గుడ్. L/R. ఓకే,
ఇది కొంచెం స్పీడ్ మూవ్ అవుతా నేను, సర్క్యూట్ ఉందా లేదు, రైట్ చూడండి 5 మిల్లీ వోల్ట్ ఇది నేను చెప్తున్నా చూడండి. ఇదే మోడల్, అన్ని మోడల్ రిపీట్ అవుతున్నాయి చూడండి. అంటే ఇది మీకు మిమ్మల్ని అడుగుదామని తీసుకున్న ప్రశ్న. 5 మిల్లీ 9 మిల్లీ ఇది 2.5K, మీకు ఒకవేళ విజిబుల్గా లేకపోతే 2.5K. ఇది 3K రెసిస్టర్, ఇది 7K అవుట్పుట్. ఇన్వర్టింగ్ టైప్ వోల్టేజ్ యాడర్ అంతే. ఇదేంటిది ఇన్వర్టింగ్ టైప్ వోల్టేజ్ యాడర్. అవుట్పుట్ వోల్టేజ్ V0 ఈజ్ ఈక్వల్స్ టు minus 7K by 2.5K into 5 milli. 7K by 2.5K, K get of course cancel, into 5 milli plus 7K by 3K. 7K by 3K into 9 milli. దట్స్ ఇట్. జస్ట్ ఇది సింప్లిఫికేషన్ మాత్రమే. దెన్ లేదా మీరు సూపర్ పొజిషన్ యూజ్ చేయండి, నోడ్ ఈక్వేషన్ యూజ్ చేయండి, మీ ఇష్టం, లేదా డైరెక్ట్ ఫార్ములా యూజ్ చేయండి. యూ విల్ గెట్ ద ఆన్సర్. సో ఒకసారి మీరు క్యాలిక్యులేట్ చేసే ఆన్సర్ చెప్తే ఐ విల్ గో ఫార్వర్డ్. ఐ థింక్ 14 ప్లస్ 21 మైనస్ ఆఫ్ 14 ప్లస్ 21 35 minus 35 millivolts. Milli. Okay. Yes, minus 35. Who is this? Student. Name itself it is student. Okay. Consider the op amp. ఇది కూడా మీరు డైరెక్ట్గా చేయండి. ఇన్వర్టింగ్ 1 plus what is the gain? 1 plus 2K by 1K into ఇది నాన్ ఇన్వర్టింగ్ కదా, పాజిటివ్ సైన్ వస్తుంది. ఇన్పుట్ వోల్టేజ్ ఎంత ఇచ్చాడు? ఇన్పుట్ వోల్టేజ్ -5. సో ప్లస్ ఇంటూ మైనస్ అంటే -5 volts ఇచ్చాడు. సో వాట్ ఈజ్ ద అవుట్పుట్? 3 5s are -15. ఆన్సర్ ఓకే, -15. ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఒక చిన్న టెస్ట్. సాచురేషన్ వాల్యూస్ +10 -10 ఇచ్చాడు అనుకోండి, అప్పుడు ఆన్సర్ ఏమవుతుంది? సాచురేషన్ ఇచ్చాడు ఇక్కడ +10 -10, గెయిన్ ప్రకారం -15. ఇక్కడ సాచురేషన్ లిమిట్స్ ఇస్తే సాచురేషన్ వాల్యూ దగ్గర స్టక్ అయిపోతుంది అవుట్పుట్, అంటే -10 దగ్గర స్టక్ అవుతుంది. ఇక్కడ ఇవ్వలేదు కాబట్టి నో ఇష్యూ, ఇది డైరెక్ట్ సింపుల్ క్వశ్చన్, డైరెక్ట్ క్వశ్చన్. ట్రాన్సిస్టర్ యాంప్లిఫైర్ ఇన్ ద ఫాలోయింగ్ కాన్ఫిగరేషన్ కాల్డ్. చూడండి చిన్న, ఇది నేను ఈవెన్ నిన్న లైవ్లో చెప్పాను, ఒక 25 days బ్యాక్ లైవ్లో కూడా ఇది టోటల్ డేటా మొత్తం రాశాను నేను బోర్డు మీద. కామన్ కలెక్టర్ కాన్ఫిగరేషన్, వీడికి డిఫరెంట్ నేమ్స్ ఉన్నాయి. ఇమిటర్ ఫాలోవర్, నెక్స్ట్ యూనిటీ గెయిన్ యాంప్లిఫైర్, ఇంకా డిఫరెంట్ నేమ్స్ ఉన్నాయి. ఇంకా ఎట్లా పిలవచ్చు మనం? హై ఇన్పుట్ లో అవుట్పుట్ ఇంపిడెన్స్ మ్యాచింగ్ యూజ్ చేస్తున్నాం కాబట్టి ఇంపిడెన్స్ మ్యాచింగ్ డివైస్ అంటాం, లేదా సర్క్యూట్ అంటాము. ఇంపిడెన్స్ మ్యాచింగ్ సర్క్యూట్ అంటాము, ఓకేనా? మరియు ఇంకొకటి ఉంది, యూనిటీ గెయిన్ యాంప్లిఫైర్. ఇంకొకటి ఉంది, ఇంకొక పాయింట్ ఉంది వీడికి. అంటే చూడండి ఛాన్సెస్ ఎన్ని విధాలుగా క్వశ్చన్ ఫ్రేమ్ చేయొచ్చు. ఇమిటర్ ఫాలోవర్ ప్లేస్లో వోల్టేజ్ ఫాలోవర్ అని కూడా అనొచ్చు. వి అని రాస్తున్నాను నేను, ఓకే, వోల్టేజ్ ఫాలోవర్. దట్స్ ఆల్. ఇవే పాయింట్స్ ఆప్ యాంప్ బఫర్ కాన్సెప్ట్లో కూడా వర్తిస్తాయి. ఒక ఇమిటర్ ఫాలోవర్ తీసేస్తే రిమైనింగ్ అన్ని ఆప్ యాంప్ యూనిటీ గెయిన్ యాంప్లిఫైర్ కూడా వర్తిస్తాయి. బఫర్ అన్నీ సేమ్ అక్కడ కూడా, ఓకే. ఎనీవేస్, ఎవడు వీడు? కామన్ కలెక్టర్. ఓకే గైస్, జస్ట్ దీస్ ఆర్ ద ఎగ్జాంపుల్ క్వశ్చన్స్. ఒక స్టూడెంట్ కామన్ ఐడియల్ క్యారెక్టరిస్టిక్స్ అడిగారు, నేను స్మిత్ ట్రిగ్గర్ ఎగ్జాంపుల్. నెక్స్ట్ ఈరోజు ఇంకొక స్టూడెంట్ చెప్పాం కామన్ సోర్స్ యాంప్లిఫైర్ మాస్ఫెట్. ఒక స్టూడెంట్ డౌట్ అడగడం వల్ల క్వశ్చన్ నేను సడన్గా యాడ్ చేశాను, మెయిల్ పెట్టడం వల్ల.
right? Okay, these are the expected questions, but you please keep on watch the YouTube live sessions. Again and again we will come and we will give you more and more information. Okay, channel ni subscribe చేస్తే మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఓకే, నెక్స్ట్ నాట్ ఓన్లీ ఫర్ జెన్కో ట్రాన్స్కో గేట్ అండ్ ఈఎస్సి రికార్డెడ్ బ్యాచెస్ and the total scheme you can find on the screen, right? సో మీకు ఇంట్రెస్ట్ ఉన్నప్పుడు ఎట్లా కన్సల్ట్ చేయాలి, నంబర్స్ ప్రొవైడ్ చేస్తారు. సో ఇక్కడ డేటా అనాలిసిస్ బేస్ చేసుకుని, అంటే మీరు రికార్డ్ మీకు జాబ్ చేస్తున్నాం సార్, మాకు మార్నింగ్ టు ఈవినింగ్ ఆఫ్లైన్ క్లాసెస్కి రాలేము సార్ అంటే దట్స్ ఓకే, రికార్డెడ్ వెర్షన్ ఈస్ బెస్ట్ ఆప్షన్ ఫర్ దట్. ఓకే, బట్ టైం మీరు ఆల్రెడీ కోచింగ్ తీసుకున్నారు, టూ టైమ్స్ కోచింగ్ వచ్చారు ఆల్రెడీ. చాలామంది అట్లా సెకండ్ టైం, ఫస్ట్ టైం ఫెయిల్ అయితే సెకండ్ టైం వస్తారు. సెకండ్ టైం మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ 99% జాబ్ వస్తుంది, నో డౌట్. బట్ అంతే కష్టపడాలి, మీరు అంతే హార్డ్ వర్క్ చేయాలి, స్మార్ట్గా చేయాలి. స్టార్టింగ్ టు ఎండింగ్ ఆఫ్ ది టెక్స్ట్ బుక్ లేదా మార్నింగ్ టు ఈవినింగ్ చదివినంత మాత్రాన జాబ్ గ్యారంటీ లేదు. మనం ఎంత మనసు పెట్టి చదువుతున్నాము, చదివిన ఒక 6 to 8 అవర్స్ చాలా కాన్సన్ట్రేటెడ్గా ఒక లాజిక్ని ఫాలో అవుతూ ఒక ప్లాన్ వేసుకొని, ప్లాన్ ప్రకారం ఎంత ఏ సబ్జెక్ట్కి ఎంత వెయిటేజ్ ఉంది, ఈ వెయిటేజ్ ఉన్న సబ్జెక్ట్ ఏ టాపిక్స్ నుంచి వస్తుంది. కొంతమంది సబ్జెక్ట్ సెలెక్ట్ చేస్తారు, సార్ నా వల్ల కాదు సార్ ఈ సబ్జెక్టు XYZ సబ్జెక్టు, ఈ Z+ సబ్జెక్ట్ అనేది చాలా ఈజీ సార్. చాలా ఈజీ అయితే అందరికీ ఈజీయే కదా. సడన్గా ఈ సబ్జెక్ట్ నుంచి ఫర్ ఎగ్జాంపుల్ మీకు అనలాగే తీసుకుందాం, ఒక పేపర్లో 2 మార్క్స్ ఇచ్చాడు, రీసెంట్గా జరిగిన ఎగ్జామ్ ఒకటే మార్క్ అనుకుంటా, ఒక 1 month బ్యాక్. ఇమీడియట్గా నెక్స్ట్ ఎగ్జామ్ చూస్తే అది AEE అనుకుంటా, 14 క్వశ్చన్స్ ఇచ్చాడు, అయిపోయింది. ఇక్కడ 1 మార్క్ వచ్చిందని అనలాగా వదిలేసాడు అనుకోండి, అంతే. అట్లా అంటే ఒక సబ్జెక్ట్ సెలెక్ట్ చేయొద్దు, అన్ని సబ్జెక్ట్స్ చదవాలి, పబ్లిక్ సెక్టార్కి ఎస్పెషల్గా. మళ్ళీ సబ్జెక్ట్ సెలెక్ట్ చేసి ఏం చేస్తారు తెలుసా, దాంట్లో టాపిక్స్, సార్ అనలాగ్ ట్రాన్సిస్టర్ యాంప్లిఫైర్స్, హై ఫ్రీక్వెన్సీ, ఈ RC కపుల్డ్ కాన్ఫిగరేషను, FL FH ఇవన్నీ గుర్తుండట్లేదు సార్, ఆ ఒక్క టాపిక్ వదిలేస్తారు సార్. దాని నుంచే ఒక క్వశ్చన్ 2 క్వశ్చన్స్ పడతాయి. అంటే 1-2 మార్క్స్ కూడా మన లైఫ్ని డిసైడ్ చేస్తున్నప్పుడు మనం దాన్ని ఎందుకు నెగ్లెక్ట్ చేయాలి? ఛాన్స్ ఉంది, టైం ఉంది, మీ దగ్గర ఎనర్జీ ఉంది, ఇంకేమిటి ప్లానింగ్ ఉంది, సపోర్ట్ ఉంది, రిసోర్స్ ఉంది, యూటిలైజ్ ఆన్. ఓకే ఓకే గైస్, ఆల్ ది బెస్ట్.